భార్య వచ్చింది, అమ్మ నాన్నలను దూరం చేసింది, భార్య వచ్చింది, అన్నదమ్ములను విడగొట్టింది. ఇవి చాలాసార్లు వింటుంటా నేను. సొసైటీ మాట్లాడుతుంటుంది. వర్స్ట్ కేసు ఏంటంటే అమ్మ నాన్నలు కూడా మాట్లాడుతుంటారు, అన్నదమ్ములు మాట్లాడుతుంటారు, ఈ భర్త ఉంటాడు చూడు, అతను కూడా మాట్లాడుతుంటాడు. నేను పెళ్లి చేసుకున్నా, నా భార్య వచ్చింది, మా అమ్మ నాన్నలు దూరం అయినరు, వాళ్ళని దూరం ఉంచుతుంది, వాళ్ళని గలవనిస్తలేదు, మా తమ్ముతో గలవనిస్తలేదు, ఫ్రెండ్స్ని దూరం చేసింది. కాదు, ఏమన్నా మెంటలా? అంటే మైండ్ ఏమైనా కంప్లీట్గా ఖరాబ్ అయిపోయిందా? కాదు, నీకంటూ ఒక క్యారెక్టర్ అనేది కానీ, ఒక సెల్ఫ్ రెస్పెక్ట్, లేకపోతే ఒక ఏమంటారు స్ట్రాంగ్ క్యారెక్టర్ అనేది లేదా అసలు? అంటే ఒక ఒపీనియన్ లేదా నీకు? నీ భార్య వచ్చింది కరెక్టే, మీ అమ్మ నాన్నలకు దూరంగా ఉంటున్నావు అనుకుందాం. కాదు, భార్య వచ్చింది అందుకు అమ్మ నాన్నలకు దూరంగా ఉంటున్నా అని భార్య మీద వేస్తున్నావు. అంత వీకా నువ్వు? నీకు దూరంగా ఉండబుద్ధి అయితే ధైర్యంగా నాకే మీరు నచ్చుతలేరు, మీకు దూరంగా ఉంటున్నా అని చెప్పు. లేదు, మీ అన్నదమ్ములతో అక్క చెల్లెలతో చక్కగా కలుస్తలేవు, మాట్లాడుతున్నావు అంటే నాకే మాట్లాడబుద్ధి అయితే లేదు కాబట్టి మాట్లాడతలేనని చెప్పు. లేకపోతే ధైర్యంగా నాకు నా భార్య ఎక్కువ, నాకు భార్యతోని ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నాయి, నాకు భార్యతోని ఎక్కువ సంతోషాలు ఉన్నాయి, ఎక్కువ సుఖాలు ఉన్నాయి, నాకు నా భార్య పిల్లలు మేము ఒక ఫ్యామిలీ అవుతాం, మేము మస్తు ఎంజాయ్ చేస్తున్నాం లైఫ్, అందుకే మీతో ఎక్కువ కలుస్తలేను, ఎక్కువ మాట్లాడతలేను, ఎక్కువ ప్రేమ చూపిస్తలేను, ఎక్కువ బాధ్యతలు తీసుకుంటలేను, నాకు మిమ్మల్ని ఎక్కువ చూడబుద్ధి అయితే లేదు, చిన్నప్పటి నుంచి చూసినా కదా, మస్తు టైం స్పెండ్ చేసినా కదా, ఇప్పుడు నాకంటే ఒక ఫ్యామిలీ ఉంది, మేము హ్యాపీగా ఉన్నామని చెప్పు. కానీ కలిసిన ప్రతి ఒక్కరికి నా భార్య వల్ల విడిపోయినా నువ్వు చెప్పడం ఏంది? మీ తల్లిదండ్రులు, మీ అన్నదమ్ములు వాళ్ళు నాకు నా తమ్ముడు దూరం అయిండనో, నాకు నా కొడుకు దూరం అయిండనో వాళ్ళు బాధపడ్డం ఏంది? వాళ్ళకి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేసేసాయి. దీనికి మొత్తం కారణం నీ భార్య కాదురా. నువ్వు స్ట్రాంగ్ క్యారెక్టర్ అయితే నీ భార్యకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటివి, వాళ్ళు లేకుండా నేను బతకలేను, వాళ్ళతోనే బతుకుతా, అయితేనే పెళ్లి చేసుకుంటా అని చెప్తుంటివి, లేదా పెళ్ళైనాకన్నా చెప్తుంటివి మనం అందరం కలిసి ఉందాం, లేదా పైన కింద ఉందాం, పక్క ఇంట్లలో ఉందాం, లేదా వారానికి 2-3 సార్లు కలుస్తూ ఉందాం, ప్రేమ ఆప్యాయతలతో ఉందామని చెప్తుంటివి. చెప్తలేవు, మొత్తం దూరం అయిపోయినావు, వాళ్ళని పట్టించుకుంటలేవు. మళ్ళీ ఒక సింపతి కోసమో దేనికోసమో నా భార్య వల్ల నేను పట్టించుకుంటలేను, నా భార్య వల్ల వాళ్ళని కలుస్తలేను, నాకైతే విపరీతమైన ప్రేమనే ఉంది అంటే నువ్వే కదా, ఇంకొకరు కాదు కదా. అది నువ్వే అయినప్పుడు నువ్వు మార్చుకో సిచ్యువేషన్ని. చేతగానులాగా హెల్ప్లెస్ సిచ్యువేషన్లో నువ్వుండి నీకు ఎట్లా బ్యాలెన్స్ చేయాలో నీకు తెలవక మొత్తం ఇంకొకరి మీద వేసేసి దులుపుకొని నీకు ఏమంటారు అది రిగ్రెట్ గిల్ట్ లేకుండా చేసుకొని హ్యాపీగా ఇంకొకరిని బద్నాం చేస్తూ సొసైటీలో హ్యాపీగా బతుకుతున్నావు. దాని బదులు ముందే కన్విన్స్ చేసి పెళ్లి చేసుకునేది ఉంటే, లేకపోతే పెళ్ళైనాకైనా కన్విన్స్ చేసేది ఉంటే, లేకపోతే బ్లేమ్ నువ్వు తీసుకో. బ్లేమ్ అని అన్నాను, నువ్వు తీసుకో. ఒక లైఫ్ కదా, పుడతారు చచ్చిపోతారు, వాళ్ళు చచ్చిపోతారు, నువ్వు చచ్చిపోతారు, రేపు పొద్దున నీ పిల్లలు కూడా నిన్ను వదిలేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు బతుకుతారేమో, అప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ భార్యల మీద వేసుకుంటారేమో. అంటే భార్య అనే ఒక క్యారెక్టర్ ఉత్తగా దొరికిందా లైఫ్లోకి? వస్తాను నా భార్య వల్ల వదిలేసిన. నీ భార్య వల్ల వదిలేసినా కూడా, నీ భార్య వల్ల వదిలేసినావంటే నువ్వేమన్నా నిస్వార్థపరుడివా? నీకు ఇక్కడ ఏ బెనిఫిట్ లేనిదే వదిలేసినావా? ఇక్కడ ఏవో అంతకంటే ఎక్కువ బెనిఫిట్స్ వస్తున్నాయి కాబట్టి వదిలేసినావు. దాన్ని సింపతైజ్ చేసి చెప్పుకున్నాడు, దాన్ని ఒక సానుభూతి కోసం వాడుకున్నాడు ఎంతవరకు కరెక్ట్? తాగి ఫ్రెండ్స్తో చెప్పుకుంటావు, ఎప్పుడైనా పండగలకు పబ్బాలకు కలిసినప్పుడు నీ అన్నదమ్ములతోని, నీ కజిన్స్తోని, నీ పేరెంట్స్తోనే చెప్పుకుంటావు, లేదమ్మా నాకు మీ దగ్గరనే ఉండాలని ఉంటుంది, అయితే కూడా నా భార్య ఒప్పుకుంటలేదని ఆమెను ఇంకా ఈ స్టేజ్లో పెట్టేస్తావు. ఏంది ఇది? మళ్ళీ ఆమె ద్వారా ఆమె 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 వల్ల నీకు లవ్, ఎఫెక్షన్, రెస్పెక్ట్, కేర్ అన్నీ కావాలి. నువ్వు చేసేదేమో వెనక పనులు ఇవి. అర్థం చేసుకో. ఉండబుద్ధి అయితే అందరు కలిసి ఉండబుద్ధి అయితే క్లియర్గా కరాఖండిగా చెప్పేసి అందరం కలిసి ఉందాం పెళ్ళైనాక, నాకు అట్లనే ఇష్టం, అయితేనే చేసుకుంటా అని చెప్పేసి, నాకు అట్లా వద్దా అంటే ఆ పిల్లకు ఇంకొకరు దొరుకుతారేమో, వాళ్ళని పెళ్లి చేసుకుంటుంది, వేరుగా ఇద్దరే ఉండేటోళ్ళు. లేదు అంటే పిల్లని పెళ్లి చేసుకునేటప్పుడు నాకు ఇట్లా వేరుగా ఉండాలి, నాకు ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ ఇష్టం అంటే ఒప్పుకున్నప్పుడు నీ రెస్పాన్సిబిలిటీగా తీసుకొని అది నీ డిసిజన్గా ఉండు. అంతేగాని ఇంకొకరు వచ్చిండ్రు విడగొట్టిండ్రు అని ఎవరైనా మాట్లాడుతుంటే కూడా చెప్పు, అరే నా భార్య వల్ల కాదు, నాకే వేరు ఉండబుద్ధి అయింది, నాకే కొట్టాటం తప్పించుకొని ఉండబుద్ధి అయింది, లేకపోతే నాకే వేరు ఉండి కూడా ప్రేమగా ఉండబుద్ధి అయింది అని చెప్పు. అంతేగాని మాటికి ఇంకొకరి మీద వేసి ఏంది అంటే చిల్లర లేదా చెప్పు? అంటే నీది చిల్లర క్యారెక్టర్ కదా, అర్థం చేసుకో. నిజంగానే చెప్తున్నా, అంటే ఇదేదో సెన్సేషన్ చేయాలనో లేకపోతే ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడతలేదు. నిజంగానే ఆలోచించి చూడు, లాజికల్గా ఆలోచించు. ఒకరి కోసం ఒకరిని వదిలేసినప్పుడు, వీళ్ళ కోసం వదిలేసినప్పుడు ఇంకా విషయాన్ని మర్చిపో. వీళ్ళకే మొత్తం నీ ప్రేమ, ఆప్యాయత, టైము, డబ్బు అన్నీ ఇచ్చుకుంటా జీవితాంతం గడిపేస్తాయి. అంతేగాని వీళ్ళ వల్ల వదిలేసి వాళ్ళకు వీళ్ళ గురించి చెప్పుకుంటా ఏం బతుకు చెప్పేది?
కొంచెం చిల్లరనే ఉంది ఆలోచిస్తే. ఎందుకంటే ఎట్లుందంటే ఇది ఇప్పుడు నీ భార్య ఇంకొకరిని లవ్ చేసి నిన్ను పెళ్లి చేసుకుందనుకో, నిన్ను పెళ్లి చేసుకొని నేను నీ కోసమే వాడిని వదిలేసిన, నాకు వాడంటే కూడా ఇష్టమే ఉండే అయినా వదిలేసిన అని నీతో చెప్తూ, లేకపోతే అతనితో ఎప్పుడైనా కలిసినప్పుడు పోయి నా భర్త వల్ల నిన్ను వదిలేయాల్సి వచ్చింది, లేకపోతే నీతో మాట్లాడుతూనే ఉంటుంటే అని అతనికి పోయి చెప్తుంటే ఎంత గలీజ్గా చిల్లరగా ఉంటుందో. నువ్వు నీ పేరెంట్స్కి దూరం అయ్యో, నీ అన్నదమ్ములకు అక్క చెల్లెలకు దూరం అయ్యి వేరే వాళ్ళకు పోయి నా భార్య వల్ల వదిలేసిన, నా భార్య వల్ల దూరం అయినా అని చెప్పుకోవడం కూడా అంతే చిల్లర ఉంటుంది. అర్థం చేసుకో. నువ్వే ఆలోచించినావు, నీకు ఏది కావాలో నువ్వు చూస్ చేసుకున్నావు. అవ్వ కావాలి బువ్వ కావాలంటే కుదరదని ఏదో ఒకటి చూస్ చేసుకున్నావు. రెండింటిని బ్యాలెన్స్ చేసే శక్తి నీకు ఉండింటే అమేజింగ్ ఉంటుండే లైఫ్. చేతగాలేదు కాబట్టి ఏదో ఒకటి చూస్ చేసుకున్నావు. అట్లాంటప్పుడు నాకు చేతగాలేదని నీ మీద నువ్వు బ్లేమ్ వేసుకొని ఒప్పుకొని బతుకు రెస్ట్ ఆఫ్ ది లైఫ్. ఎంతకాలం అంటే ఇంకొకరిని పాయింట్ అవుట్ చేసి బతుకుతావు. అండ్ ఈ భార్య కరెక్ట్ అని అయితే చిల్లర చేస్తూనే ఉంటావు ఎక్కడ పడితే అక్కడ. కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు, అప్పుడు నీకు తిరిగి రెస్పెక్ట్ కూడా వస్తుంది. ఈ వీడియోకి ఇంత థ్యాంక్ యూ సో మచ్. ఐమ్ కృష్ణ చైతన్య రెడ్డి. బాయ్.